ప్రధానంగా నలుగురు ఉంటారు. అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, ఆజ్యపులు, సోమపులు అని. వీళ్ళు మనల్ని 4 దిక్కుల్లో ఉండి రక్షిస్తుంటారట. మనకు తెలియదు కానీ పితరులు రక్ష ఉంటుంది. మనం పితరుల్ని సరిగ్గా ఆరాధించకపోతే ఈ రక్ష కోల్పోతాం. కనుక ఏ దిశలో ఎవరుండి రక్షిస్తారో కూడా చూపిస్తున్నాడు. అగ్నిశ్వాత్తా పితృగణా ప్రాచీం రక్షతు మే దిశం. తూర్పు వైపు అగ్నిశ్వాత్తు నుండి రక్షిస్తారని. బర్హిషద పాంతు యాం యాం మే పితరః సదా. దక్షిణం వైపు బర్హిషదులు అనబడే పితరులు రక్షిస్తారు. ప్రతీచీ మాజ్యపాస్తత్వత్ ఉదీచీమపి సోమపాహ. పడమర వైపు ఆజ్యపులు, ఉత్తరం వైపు సోమపులు మనల్ని రక్షిస్తారు. ఈ స్తోత్రం చదివేవారిని తప్పకుండా ఈ విధంగా అనుగ్రహిస్తారు. అంతేకాదు వాళ్ళ నుంచి పితరులు మనల్ని ఎక్కడెక్కడి నుంచి కాపాడుతారో చూడండి. వాళ్ళు రక్షోభూత పిశాచేభ్యః తథైవాసుర దోషతః సర్వత పితరో రక్షాం కుర్వంతు మమ నిత్యశః. రాక్షసులు, పిశాచములు, అసురులు మొదలైన సూక్ష్మమైన క్షుద్రశక్తులు మనల్ని బాధించకుండా పితరులు కాపాడుతారు. చూసారా పితరుల దయ ఎంత గొప్పదో. ఈ స్తోత్రం పఠించిన వాడికి రక్ష తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు పితృగణములు మొత్తం 31 ఉన్నాయి. ఇక్కడ వాటిని వివరిస్తున్నాడు చూడండి. ఎన్ని గణములు డివిజన్స్. పితృగణములు అంటే ఇన్ని ఉన్నాయి. నువ్వు చేసే పితృకర్మల వీళ్ళందరూ తృప్తి చెంది, ఎందుకంటే ఎవడు ఏ లోకంలో ఎక్కడున్నా వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ డిపార్ట్మెంట్ అది. మీరు ఒక ఊరికి వెళ్తే వాళ్ళ అడ్రస్ తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్తే మొత్తం ఎలా లాగ్గలరో, ఏ జీవుడు ఏ లోకంలో ఎక్కడున్నాడో ఈ మొత్తం 31 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 31 మంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంతమంది గణములు చొప్పున్నా ఇవి డివైడ్ అయ్యి ఉన్నాయో ఆఫీసుకు చూపిస్తున్నాడు చూడండి ఎంత విజ్ఞానం ఉన్నదో. ఇది ఎవరెవరు ఎక్కడున్నారో వివరిస్తూ విశ్వభుగారాజ్యో ధర్మో ధన్య శుభానన భూతితో భూతికృత్ భూతి పితॄణాం ఏ గణానవా. మొదటి గణములో 9 మంది ఉంటారు. 9 మంది గణములు కలిసి ఒక గణం. మొదటివి 9. వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఈ పేర్లు విన్నా మనం ధన్యులమైపోతామండి. విశ్వులు, విశ్వభుక్కులు, ఆరాధ్యులు, ధర్ములు, ధాన్యులు, శుభాననులు, భూతిదులు, భూతికృత్తులు, భూతిస్వరూపులు. వీళ్ళు మొత్తం 9 మంది ఒక గణం. తర్వాత గణం చెప్తున్నాడు. కల్యదలు, కల్యకర్తలు, కల్యతరాశ్రయులు, కల్యతాహేతులు, అనఘులు. వీళ్ళు మొత్తం 6 మంది. ఈ 6 మంది ఒక గణం. మరొక పితృగణం వర, వరేణ్య, వరద, తుష్టిద, పుష్టిద. ఈ పేర్లు చూడండి. ఊరికనే పెట్టుకున్న పేర్లు కాదు. వాళ్ళ వల్ల ఏం జరుగుతాయో చెప్తున్నాడు. తుష్టి, పుష్టి ఇవన్నీ ఇస్తారట. అందుకు తుష్టిద, పుష్టిద, విశ్వపాత, ధాత. వీళ్ళు మొత్తం 7. ఈ 7 పితృగణములు మరొక వైపు మహాన్, మహాత్మా, మహిత, మహిమావాన్, మహాబల అని చెప్పబడుతూ పంచగణములు ఒకవైపు ఉన్నాయి. మరొక వైపు సుఖద, ధనద, ధర్మద, భూతిద అని చెప్పబడుతూ గణచతుష్టయం అంటే 4. ఇవి మొత్తం కలుపుకొని 31 గణములు. 31 పితృగణా ఏర్వ్యాప్తిమఖిలం జగత్. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారంటే మొత్తం జగత్తంతా వ్యాపించి ఉంటారు. వీళ్ళు మొత్తం వీళ్ళ శక్తులు మొత్తం 31 గణములుగా పితరులు ఉన్నారు. ఎంత అద్భుతమైన విజ్ఞానం ఇచ్చాడో చూడండి. ఇలాగా వీళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే ఈ మహానుభావుడికి అంత జ్ఞానం ఉందో దీన్ని బట్టి చూడండి. ఇక్కడ ఊరికనే తెలియక విడిచిపెట్టడం కదా, అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు వారందరినీ నమస్కరించి ఆ నదీ తీరంలో స్థుతించాడు. కనుక మనం చేసే పితృతర్పణల వల్ల సంతోషించేవాళ్ళు వీళ్ళు మన తండ్రి, తాతలు, ముత్తాతలు, ఇత్యాదులు ఎక్కడున్నా వాళ్ళకి సద్గతులు ఇవ్వగలరు. ఇది తెలుసుకోవాలి. ఇది పితృదేవతలు అంటే. వీళ్ళందరినీ నమస్కరించాడు మహానుభావుడు.